లార్డ్స్ వాయిస్ ఛానల్ వీక్షిస్తున్న మీ అందరికీ పరిశుద్ధ నామంలో ప్రభు నామంలో మీకు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మీరందరూ కూడా దేవుని మహాకృపను బట్టి క్షేమంగా ఆరోగ్యంగా ఉంటారని భావిస్తూ ఉన్నాను. వాక్యము ఎంతో ప్రబలంగా ఈ దినాల్లో ప్రకటింపబడుతూ ఉంది. విన్నటువంటి వాక్యాన్ని మన హృదయాలకు సరిచేసుకునేలాగా దేవుడు మనల్ని నడిపించినట్లు పరిశుద్ధాత్మ దేవుడు కృప మనందరికీ తోడుగా ఉండినట్లు ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం ప్రభువా, పరిశుద్ధుడా ఘనమైన తండ్రి, ఈ ప్రత్యేకమైన సమయంలో లార్డ్స్ వాయిస్ ఛానల్ ద్వారా ఈ ప్రియమైన బిడ్డలతో మాట్లాడడానికి మీరు ఇచ్చిన గొప్ప అవకాశం కొరకు వందనాలు నాయన. వాక్యమును ఇచ్చిన ప్రతి ఒక్కరిని కూడా మీరు ఆశీర్వదించండి. వాక్యమును వింటే కాకుండా దాని ప్రకారం జీవించే భాగ్యం మాకు అందరికీ దయచేయమని ప్రభువా, మాట్లాడుచుండగా మమ్మల్ని పూర్తిగా మిస్సుల చోటను మరుగుపరిచి మీ ఆత్మీయ మర్మాలను మాకు తెలియచేయమని యేసు నామం బట్టి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ప్రియులారా, మరి గత వారం మనం చెడుతనము అనే దాని గురించి మనం మాట్లాడుకున్నాం. చెడుతనము అనేది ఈ దినాల్లో చాలా ఎక్కువగా వ్యాప్తి చెందుతూ ఉంది. ఉదాహరణకు మూడీ గారు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన ఒకసారి వాక్యం చెప్తూ ఒక కథని చెప్పారనమాట. ఏంటంటే, ఒక మాల్ దగ్గర అమ్మాయిలు బయట గ్లాసులో నిలబడి ముగ్గురు అమ్మాయిలు మాట్లాడుకుంటూ ఉంటే అందులో ఒక అమ్మాయి చాలా మాల్లో ఉన్న వస్తువులన్నీ కూడా ఆ అద్దం ద్వారా చూసి ఆ అమ్మాయికి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంది. ఇదేంటి, వాళ్ళు లోపలికి రావచ్చు కదా, ఎందుకు బయట నుంచి చూస్తున్నారు అని మాట్లాడుతున్నప్పుడు ఆయనకి డౌట్ వచ్చి వారి వెనక్కి వెళ్ళి చూసినప్పుడు ఆ అద్దంలో నుంచి ఆ షాప్లో ఉన్న ప్రతి వస్తువు కూడా వారికి కనబడతా ఉంది. అయితే ఈ ఎక్స్ప్లెయిన్ చేస్తున్న అమ్మాయి మధ్యలో రెండవ అమ్మాయికి కళ్ళు కనబడటం లేదు, గుడ్డి అమ్మాయిని అప్పుడు ఆయన చూశారు. ఆ అందురాలికి ఆమె సొంత కళ్ళైనట్టుగా అన్ని విషయాలు కూడా ఆమెకి ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే ఇంత బాగుంటుందా అంత బాగుంటుందా అని అమ్మాయి మాట్లాడుతూ ఉంది. అది చూసినప్పుడు ఆయనకి ఒక మాట గుర్తొచ్చింది. ఈ లోకంలో మరి దేవుని గురించి చాలామంది మాకు దేవుడు కావాలి, దేవుని విషయాలు తెలుసుకోవాలని ఆశ ఉంది అంటారు. కానీ అద్దం లోపల, బయట నుంచి అద్దం లోపల ఉన్న వస్తువులు కావాలని ఆ అమ్మాయికి ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారో, ఈ దినాల్లో వాక్యాన్ని గురించి అనేక మంది బోధకులు ఆత్మీయంగా మీరు మేలు పొందాలని మీ మంచి కోసం మాట్లాడుతూ ఉన్నారు. అయితే ఆ వాక్యము లోపలికి రావాలి. మనిషి లోపలికి, మాళ్ళు గ్లాస్లో నుంచి చూసిన దానికంటే మాల్ లోపలికి వస్తే ఆ వస్తువుల యొక్క నిజ స్వరూపం మనకు అర్థమవుతుంది. అలాగే వాక్యము బయట నుండి వినటం కాదు, వాక్యము లోపలికి, దేవుని లోపలికి, దేవుని మనం ఆహ్వానించుకున్నప్పుడు, దేవునిలోనికి మనం వచ్చినప్పుడు ఆ విషయాలు మనకు బాగా అవగతం అవుతాయి అన్నది మూడీ గారు తన యొక్క ప్రసంగంలో ఒకసారి మాట్లాడారు. ఈరోజు మరి అనేక మంది విస్తృతంగా దేవుని వాక్యం ప్రకటింపబడుతూ ఉంటే వింటున్నారు, కానీ ఏం మాట్లాడుతున్నారు, ఏం చేస్తున్నారు అన్నది ఆలోచించినప్పుడు గత వారం మనం చెడుతనం గురించి మాట్లాడుకున్నాం. ఎందుకు చెడుతనము గురించి మాట్లాడుకోవాల్సి వచ్చిందంటే, ఈ ప్రత్యేకంగా ఈరోజు సమాజంలో అత్యధికమైనటువంటి పరిస్థితి ఏం కనబడుతుందంటే, అందరూ మంచివారిలాగా ఉంటున్నారు, కానీ వారి నిజ స్వరూపాలు చూసినప్పుడు చాలా చెడ్డగా ఉంటున్నది. వాళ్ళ పనులు కానీ, వారి తలంపులు కానీ, వారి చేష్టలు కానీ చెడుతనానికి దారితీస్తూ ఉన్నాయి. కనుక ఇప్పుడు చెడుతనం అంటే ఏమిటో మనం విన్నాం. అయితే ఈ చెడుతనం నుంచి విడుదల ఎలా పొందగలం, ఎవరు మనల్ని మారుస్తారు? ఇప్పుడు మనం ఒక మనిషిని చూసి వాడికి చెప్పరా, కొంచెం వాడు మారుతాడు, దుర్మార్గత నుంచి మారుతాడు, లేదా ఆ చెడ్డ అలవాట్ల నుంచి మారుతాడు అని మనం చెప్తాం. కానీ చెప్పినంత మాత్రాన ఆ వ్యక్తి మారుతాడా? కాబట్టి దిస్ ఈజ్ $1,000 క్వశ్చన్. మనకి $1 million క్వశ్చన్ అన్నా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఎందుకంటే ఒక వ్యక్తిని మార్చడం శక్తి మన మాటలో ఉందా? లేదు. కనుక ఈరోజు మనం ఆలోచిస్తే చెడుతనం నుంచి విడుదల పొందాలి అంటే కనుక కెన్ చేంజ్ పీపుల్, దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. మనుషులు మనం మార్చగలమా? దిస్ క్వశ్చన్ హ్యాస్ బీన్ డిబేటెడ్ ఫర్ జనరేషన్స్. There is a lot at stake
in the question for most people. Can I trust this person again? Should I give up hope? Yet, scripture is clear that God can transform even the most hardened heart. కనుక ఈ రోజులో మన మాటలు మనుషులు మార్చవు, కానీ దేవుని మాట, దేవుని వాక్యం, దేవుని లేఖనాలు మనుషులు మార్చడానికి చాలా వీలుగా ఉంది. కీర్తనలు 97వ అధ్యాయంలో ఒక మాట మనం చూస్తాం. ఏంటంటే, యెహోవాను ప్రేమించే వాళ్ళారా చెడుతనమును అసహించుకోండి. 97వ కీర్తన 10వ చరణంలో దావీదు కీర్తనాకారుడు ఏమంటున్నాడంటే, యెహోవాను ప్రేమించే వాళ్ళారా చెడుతనమును అసహించుకొనుడి. ఎప్పుడు మీరు అసహించుకుంటారో ఆయన మీ ప్రాణాన్ని కాపాడుతాడు అని ఆయన చెప్తా ఉన్నాడు. అందుకని ఈరోజు మనం మరి చాలా మంచిగా జీవిస్తున్న వ్యక్తులు సడన్గా బ్యాడ్గా టర్న్ అవుతుంటే మనకు చాలా ఆశ్చర్యం అనిపిస్తూ ఉంది. ఎందుకు ఇలా జరుగుతుంది అని ఆలోచిస్తే, ఒకసారి మనం బైబిల్ ఆది నుండి అంతవరకు ఒక టర్నోవర్ వేసుకుంటే, అన్నీ కాదు కానీ కొన్ని విషయాలు పరిశీలిస్తే, ఏదేనో సృష్టి జరిగి ఎంతో చక్కగా దేవునితో సహవాసాన్ని అనుభవిస్తున్నటువంటి ఆదాము, చాలా సంతోషంగా బ్రతుకుతున్న ఆదాము అవ్వలు కూడా చివరికి మరి సర్పం యొక్క మాట విని దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించడం ద్వారా వారు పాపానికి గురి అయ్యారు. అందువల్ల పాపం ఈ లోకంలోనికి వచ్చిందని మనం అంటున్నాం. కనుక అంటే సూపర్ స్పిరిచువాలిటీలో ఉన్న మనుషుల్ని అపవాది కానీ లేకపోతే మన ఆలోచనలు కానీ మనం ఎలా పడేస్తాయన్నది చూస్తే, అవ్వ ఆదాము చక్కగా దేవుని సహవాసంలో ఉన్నట్టయితే ఈరోజు ఇన్ని కష్టాలు వచ్చాయి కాదు కదా అని చాలామంది అంటారు. కానీ దేవునికి తెలుసు మానవుని యొక్క ప్రవృత్తి. కనుక వారి ఆదాము అవ్వలు పాపంలో పడటం మనం గమనిస్తూ ఉన్నాం. అదేవిధంగా మరి నోవహు జలప్రళయం జరిగినప్పుడు జలప్రళయాన్ని అంతటినీ కూడా నడిపించడానికి రక్షణ ఓడను సిద్ధపరిచి దేవుని మాట వరకు జీవించాడు. ఆ తరంలో అతను వంటి నీతిమంతుడు ఎవడనూ లేడని ఉంది. కానీ చివరికి వచ్చి చూసినప్పటికీ నోవహు మరి బాగా తాగి ఆయన తన యొక్క వాల్యూని కొంత కోల్పోయినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. కనుక మనం జీవితంలో ఆలోచిస్తే, దావీదు కూడా తన రాజ్యాన్ని చక్కగా సెటిల్ చేసుకున్న సమయంలో ఏం చేశాడంటే, చక్కగా ఫలించే సమయంలో ఆ యొక్క మిద్దె మీదకి ఎక్కి చూడటం, అక్కడ బత్షెబ స్నానం చేయడం, ఆమెతో పాపం వ్యభిచార పాపంలో పడటం. అంటే సూపర్ భక్తిలో ఉన్నప్పుడే ఆ పాపము, ఆ అపవిత్రత, చెడులోకి మనిషి ఎలా పడిపోతాడంటే వీ కెనాట్ ఎక్స్ప్రెస్. ఎలా పడిపోతాం అన్నదానికి అక్కడ ఒక లైన్ గీత గీయలేమన్నమాట. అదేవిధంగా మరి యాకోబు విషయం కూడా మనం చూసినట్టయితే, యాకోబు కూడా చాలా తప్పులు చేసినట్టుగా మనం గమనిస్తాం. ఏశావుని యొక్క జ్యేష్ఠత్వాన్ని తీసుకున్నవాడు, అలాగే ఏశావుకి మోసం చేయడం కూడా మనం గమనిస్తాం. అంటే మంచివాడిగా ఉంటాడు, తల్లి ఎంకరేజ్ చేసింది అనుకోండి, కానీ తర్వాత కూడా చాలా తప్పులు ఆయన చేసి చివరికి ఆయన యొక్క కుమార్తె దీనా ఆ యొక్క ప్రాంతానికి వెళ్ళినప్పుడు చక్కగా సెటిల్ అయిపోయి బాగా సంతోషంగా కుటుంబం ఉన్న సమయంలో దీనా ఊరు చూడడానికి వెళ్ళి అక్కడ షికెం ప్రాంతంలో ఉన్న అతని కుమారుడు అమ్మాయిని చూసి మానభంగం చేయటం, ఆ తర్వాత అబ్బాయి అమ్మాయిని ఇష్టపడి పెళ్లి చేసుకుంటానికి కోరడం, దానికి ఒప్పుకోవడం, వాళ్ళు చేసిన తప్పు హేయమైన నేరం కాబట్టి వాళ్ళ సోదరులు వాళ్ళ చేత మీరు పెళ్లి చేసుకోవాలంటే ఖచ్చితంగా సున్నతి తీసుకోవాలి, మీరే కాదు మీ గ్రామం అంతా తీసుకోవాలన్నప్పుడు ఆ గ్రామాన్ని కూడా వాళ్ళంతా ఒప్పిస్తారు. ఆ తండ్రి కొడుకులు ఒప్పించి అంతా సెట్ చేశాక వాళ్ళు ఆ సున్నతి చేసుకున్నాక వాళ్ళు కొంచెం రిలాక్స్, బాధ నుంచి రిలీఫ్ పొందే సమయంలో వారిని దాడి చేసి వారందరినీ కూడా బీభత్సంగా చంపేస్తారు. అంటే మనం ఎవరు ఎలా మారిపోతారు అన్నది ఒక క్షణంలో కూడా మనం గమనించలేనటువంటి పరిస్థితులు. ఈరోజు కూడా మరి ఈ మధ్య మనం చూసాం, ఫార్మర్ ప్రెసిడెంట్, అమెరికన్ ప్రెసిడెంట్ ట్రంప్ మీద హత్యా నేరం జరగడం, 20 సంవత్సరాల బాలుడు కాల్చివేయడం. ఏముంది, అది కొంచెం గట్టిగా తగులుంటే ఆయన చనిపోయేవాడు. కాబట్టి ఒక మంచి వ్యక్తిని మనం కోల్పోయేవాళ్ళం. అంటే చెడుతనము అనేది ఎలా వస్తుంది? we cannot define the bad behavior or bad behavior. కనుక ఈరోజు మనం చెడ్డవారిని దేవుడు మరి ఎందుకు సృజించాడు చాలామంది ప్రశ్న వేస్తారు.
అసలు వాళ్ళని సృజించకపోతే ఈ కష్టం ఉండేది కాదు కదా అని అంటారు కొంతమంది. మరి మనం మంచిగానే జీవిస్తూ ఎందుకు ఒక క్షణం అలా చెడ్డతనానికి అట్రాక్ట్ అవుతున్నాం? లోకంలో ఆ చెడుతనం వైపు పారిపోతున్నాం. మంచి మాటలు పలికే నోటితోనే చెడ్డ మాటలు ఎందుకు మనం మాట్లాడుతున్నాం? అందుకే చెడు వినకు, చెడు కనకు, చెడు అనకు అనే 3 మాటలు మనం వింటాం గాంధీజీ చెప్పినట్టుగా. కానీ వాక్యం కూడా అదే చెప్తుంది, ఆ 3 చెయ్యొద్దు అనే చెప్తుంది. కానీ మనం ఏం చేస్తున్నాం? దానికి ఆపోజిటే చేస్తాం. చెడు ఎక్కువ వింటాం, చెడు మాట్లాడడానికి ప్రయత్నం చేస్తాం, చెడు ఇతరులకు చెప్పడానికి ఇష్టపడుతూ ఉంటాం. ఉదాహరణకి రాజైన సౌలు గొల్యాతు యుద్ధంలో దావీదు జయించినప్పుడు కేవలం ప్రజలు వేల కొలది సౌలుకి 10,000 కొలది దావీదుకి అనగానే అతనిలో అసూయ వచ్చి దావీదుని చంపాలని సౌలు ప్రయత్నం చేయడం మనం చాలా చూస్తాం. అంటే రాజుగారికే అంత చెడ్డ మనసు ఎందుకు వచ్చింది అంటే అసూయ. ప్రజలు అతన్ని పొగటం ఆయన తట్టుకోలేకపోయాడు. ఈరోజు మన జీవితాలు కూడా అలాగే, ఇంట్లో వాళ్ళు ఒకళ్ళనొకళ్ళు చూసుకుని ప్రేమించుకోలేని స్థితి, స్నేహితులను ప్రేమించుకోలేని స్థితి. ఎందుకు ఇలా జరుగుతుంది? సంఘంలో ఒకరి గురించి మంచిగా మాట్లాడితే వెంటనే ఆ వ్యక్తి గురించి చెడ్డగా మరొకరు మాట్లాడడం, లేకపోతే లెటర్స్ పెట్టడం, ఇవన్నీ కూడా చూస్తున్నాం. అయితే దేవుడు ఎందుకు పుట్టిస్తాడు చెడ్డవాళ్ళని అన్నప్పుడు అపోస్తల కార్యములు 2వ అధ్యాయం 23వ వచనంలో ఆ రోజు పెంతెకొస్తు పండుగ దినాన్ని ఆకాశం నుండి పరిశుద్ధాత్మ శక్తి వాలినప్పుడు అనేకులు తమ భాషల్లో మాట్లాడుతూ ఉన్నప్పుడు వారి యొక్క ప్రజలు ఆశ్చర్యపోయినప్పుడు పేతురు, అంతవరకు మౌనంగా ఉన్న పేతురు ఒక పెద్ద మేధావి వలె ఒక గంభీరమైన ప్రసంగాన్ని చేస్తూ ఆయన అంటాడు, ఎంతో గొప్పగా మన రక్షణ కొరకు పుట్టినటువంటి యేసయ్య లోకానికి వస్తే ఆయనను దుష్టులైనటువంటి ప్రజలు ఏం చేశారు? సిలువ వేసి ఆయన్ని చంపివేశారు అంటాడు. యేసు దుష్టుల చేత సిలువ వేయించబడి చంపితిరి. ఆయన ప్రణాళిక ప్రకారం జరిగింది. అయితే దేవుడు మరి ఆయన ప్రణాళికలో దుష్టుల యొక్క కార్యాలను ఆయన యాక్సెప్ట్ చేస్తాడా? చేయడు. ఎందుకంటే 2 కొరింథీ 5:10 ఏమంటే ఎవ్రీ పర్సన్ విల్ బి జడ్జ్డ్ ఫర్ దేర్ డీడ్స్. మన యొక్క క్రియల చొప్పున మనం తీర్పులోనికి వస్తాం. కనుక యేసుక్రీస్తునందు జీవించేవారు దేవునిలో శాశ్వతంగా వేరు చేయబడిన వారే ఉంటారు. అయితే దేవునితో జీవించిన వారు నిత్య నరకాగ్నికి పాత్రులై వాళ్ళు దుష్టక్రియలు తమ ఇష్టానుసారంగా చేయడానికి వారు ప్రయత్నం చేస్తూ ఉంటే దేవుడు అటువంటి వారిని దేనికి వాడతాడంటే తన పవిత్రతను, తండ్రి చిత్తాన్ని నెరవేర్చడంలో వారిని ఒప్పుకోవడానికి ఆయన ఇష్టపడరు. వారి క్రియలను ఆయన యాక్సెప్ట్ చేయరు. అపోస్తల కార్యములు 1, 15, 19, 2:23 చెప్పినట్లుగా చెడ్డవారిని చెడ్డ పనులను వాడుకొని యేసుక్రీస్తు మన పాపములను శాపం నుండి రక్షింపబడి కొరకు ఆయన ప్రభువుగాను రక్షకునిగాను అంగీకరించడానికి ఒక ప్రణాళిక ఏర్పాటు చేసుకున్నారు. కాబట్టి ఆ రోజు ఆయన మీద అన్ని నిందలు, నేరాలు అన్నీ చేసి ప్రధాన యాజకులు, అన్నా కైపులు, తర్వాత రోమన్ సైనికులు, మరి చాలామంది యూదులు, పరిసయ్యులు బహిరంగంగా ప్రభువారిని శిలువ మరణానికి అప్పగించినట్టుగా మనం చూస్తున్నాం. ఈ దినం కూడా మన జీవితాల్లో అదే విధమైన మార్పు రాలేదు. అయితే మరి దుష్టులైన తన అన్నదమ్ముల మధ్య యోసేపు కథ కనుక మనం తీసుకున్నట్టయితే తండ్రికి ఇష్టడైన కుమారుడిగా ఎంతో చక్కగా అన్నదమ్ముల యొక్క క్షేమాన్ని కోరేవాడిగా ఆయన కళలు చెప్తే ఆ కళలు విని అతని మీద అసూయ చెంది అతన్ని చంపాలి అనే ఒక నిర్ణయానికి వచ్చి చంపలేక అతని గోతిలో పడవేసినప్పుడు మళ్ళా రూబేన్ మాట్లాడినప్పుడు అతన్ని ఆ యొక్క పొతీఫర్ అని అతను వ్యాపారం చేసేవాళ్ళకి అమ్మేసినప్పుడు వాళ్ళు పొతీఫర్కి అతను నమ్ముతారు. అనగా యోసేపు చాలా మంచివాడు. ఆ మంచివాని జీవితంలో ఎన్నో శ్రమలు ఉన్నాయి. ఇన్ని శ్రమలు పడ్డాక చివరికి ఆయన తన యొక్క ఓన్ ఐడెంటిటీని బ్రదర్స్కి చెప్పినప్పుడు బ్రదర్స్ అందరూ దుఃఖపడుతుంటే వాళ్ళకి చెప్తాడు, మీరేం దుఃఖపడద్దు, ఇది దేవుడు చేసిన మేలు. ఎందుకంటే ముందుగానే ఈ కరువు వస్తుంది, తన ప్రజలను రక్షించడానికి దేవుడు ఉద్దేశించినటువంటి ప్రణాళిక, కాబట్టి మీరేం దుఃఖపడద్దు అని ఆయన అక్కడ చెప్పడం మనం వింటున్నాం. కాబట్టి దుష్టత్వం వాళ్ళ బ్రదర్స్ చేసిన చాలా దుష్టత్వమే, కానీ దేవుడు దేని కొరకు దాన్ని ఇచ్చేశాడు. యోసేపుకి అన్ని శ్రమలు ఎందుకు వచ్చాయి అంటే కనుక రాబోయే కాలంలో తన ఇశ్రాయేల్ అనే ప్రజలు
ఒక జాతిని, ఒక దేశాన్ని, తన ఒక జనాంగాన్ని ఆయన ఏర్పాటు చేసుకోవడం కోసం యోసేపు జీవితంలో ఈ చెడుతనం అంతా కూడా మనం జరిగినట్టుగా చూస్తూ ఉన్నాం. ఈరోజు ఈ మధ్య మన ఆంధ్రప్రదేశ్లో కూడా చాలా భయంకరమైన హింసాత్మకమైన ఘటనలు జరుగుతూ ఉన్నాయి. ఒక పార్టీ వాళ్ళు ఒక పార్టీని భరించలేక చంపుకోవడాలు, ఇవన్నీ విన్నప్పుడు మనకు అనిపిస్తుంది, అరే మానవుడు మానవత్వం లేకుండా, ప్రేమ లేకుండా సాటి వ్యక్తిని ఎలా చంపుతాడు అని కనుక ఆలోచిస్తే అపోస్తలుడైన పౌలు తిమోతికి రాస్తూ అంత్య దినముల్లో అపాయకరమైన కాలాలు వచ్చినని తెలుసుకున్నాము. ఎలాగనగా మనుషులు ఎలా ఉంటారంటే సెల్ఫ్ స్వార్థం, నేను, నాది, నేను తప్ప ఇంకెవరు ముఖ్యం కాదు, నేను అనేది ఒక సెంటర్ పాయింట్ అయిపోతుంది. ఈరోజు అదే అయిపోయింది. తల్లిదండ్రులన్నా లెక్కలేదు, అన్నదమ్ములన్నా లెక్కలేదు, అక్కచెల్లన్నా లెక్కలేదు, గురువు, టీచర్, స్టూడెంట్ అన్నా లెక్కలేదు. ఏదైనా నేను, నా మాట నెగ్గాలి అన్నది. కనుక ఎలాగనగా మనుషులు ఎలా ఉంటారట, స్వార్థప్రియులు, ధనాపేక్షలు, బింకములాడేవారు, అహంకారులు, దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు, అనురాగరహితులు, అతి ద్వేషులు, అపవాదకులు, అజితేంద్రియులు, క్రూరులు, సజ్జన ద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభవాన్ని ఎక్కువగా ప్రేమించేవారు, పైకి భక్తి గల వారి వలె ఉండి ఆ యొక్క శక్తిని ఆశ్రయించిన వారేందరు, ఇట్టి వారికి విముఖుడమై ఉండము. ఈ దినాల్లో ఇలాంటి వారి వల్ల మనకు చాలా కష్టాలు వస్తున్నాయి. కనుక ఇది దేనికి కారణం అంటే స్వార్థం, నాది, నేను అనుకునే ఆ యొక్క భ్రమ, సెల్ఫ్కి ఇచ్చే ప్రయారిటీ దేవునికి వీళ్ళకి మానేసి వాళ్ళు ప్రయారిటీ తీసుకోవడం వల్ల. కనుక ఇలాంటి వారికి ఉదాహరణగానే అక్కడ అపోస్తలుడైనటువంటి పౌలు తిమోతికి రాస్తూ మరి అంబ్రే అండ్ తర్వాత అన్నే అనేటువంటి వారు ఆ దినాల్లో మోషేకి ఎదురీది వాళ్ళు ఏదో గొప్ప చేస్తున్నాను మేము కూడా, మాకు శక్తి ఉంది, మా యొక్క మంత్ర జ్ఞానం ఉంది, మాకు తర్వాత తాంత్రిక జ్ఞానం ఉంది, మేము మీకులాగే ఆ వ్యాధులన్నీ కూడా ఐగుప్తులకి రప్పించిన వ్యాధులన్నీ కూడా మేము కూడా రప్పించగలం అని వాళ్ళు చేయడం, చివరికి వాళ్ళు ఫెయిల్ అయిపోయారు. దేవుని శక్తి ముందు వారు ఫెయిల్ అయిపోయారు. అలాంటి స్థితి ఈరోజు చాలామంది వాక్యంలో కానీ బయట కానీ చాలా ఎలా ఉన్నారంటే, మరి మోషను ఎదిరించినట్టు వీరు చెడిన మనసు కలిగి విశ్వాస విషయంలో భ్రష్టులై సత్యమును ఎదిరింతరు, సత్యాన్ని ఎదిరిస్తూ ఉన్నారు ఈ దినాల్లో. దేవుడు వాక్యమే సత్యం. ఆ సత్యాన్ని ఇప్పుడు జనం అందరూ ఎదిరిస్తున్నారు. ఎందుకంటే చెడిన మనస్సు కలిగిన వారు చెడితనంతో మరి భ్రష్టులైపోయి సత్యాన్ని విశ్వాస విషయంలో ఎదిరించేవారు. కనుక ఆయన ఏమంటారంటే, మరి ఇలాగ ఉంటే గనక మరి వాడు ఇంకా ఎలా ఉంటారంటే, దుర్జనులను, వంచకులను, ఇతరులను మోసపరచు, తాము మోసపోవచ్చు, అంతకతుకు చెడిపోతారు. ఇప్పుడున్న పరిస్థితే కనబడుతుంది. చెడిపోయేవాడు ఇంకా వర్స్ట్గా చెడిపోతూ ఉన్నారు. వాళ్ళు చెడిపోవడం కాకుండా అనేక మందిని చెడిపేస్తూ ఉన్నారు. కనుక ఈరోజు మనం ఏం చేయాలి అని కనుక మనం ముందు ఆలోచించుకుంటే వాక్యం ఏం సెలవిస్తుందంటే, కొలస్సీ గ్రంథకర్త ఏం చెప్తాడంటే 3వ అధ్యాయము మరి 1-3 చూస్తే, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైన ఉన్న వాటిని వెతకండి. పైన ఏముందా? ఆకాశం ఉందా? కాదు. అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమందు కూర్చుని ఉన్నాడు. అంటే పైన వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొనపడి ఎలానగా మీరు మృతి పొందితిరి. లోకానుసారమైన బ్రతుకు మీద మీరు మృతి పొందారు. శరీరానుసారమైన బ్రతుకు మీద మీరు మృతి పొందారు. ఇప్పుడు ఆత్మానుసారంగా జీవించాలనుకుంటున్నారు. కనుక మీరు పైన వాటి మీద మనసు పెట్టుకుంటే గనక మీ జీవం క్రీస్తుతో కూడా దాచబడి ఉన్నది. కనుక మనకి జీవమైన క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా మహిమేందు ప్రత్యక్షపరచబడదురు. కాబట్టి భూమి మీద ఉన్న మీ అవయవాలను జారత్వము, అపవిత్రత, కామాతురతను, దురాశను, విగ్రహారాధన అయిన ధనాపేక్షను చంపివేయండి. 5 లక్షణాలు చెప్తున్నారు ప్రధానంగా. చాలా ఉంటాయి. వీటిలో ప్రధానమైనది ఏంటంటే జారత్వం, 2వది అపవిత్రత, 3వది కామాతురత, 4వది దురాశ, 5వది ధనాపేక్ష. డబ్బు మీద విగ్రహారాధన కంటే భయంకరమైనటువంటి ధనాపేక్షను చంపివేయింది. వాటి వలన దేవుని ఉగ్రత అవిధేయులైన వారి మీదకి వచ్చును. కనుక
వీటితో పాటు ఇంకా ఏం చేయమంటున్నారంటే, మీరు పూర్వకాలం ఈ యొక్క చీకటి సంబంధులతో జీవించి ఏం చేశారంటే, మీరు కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, మీ నోట బూతులు అని వీటన్నిటిని కూడా విసర్జించండి. ఈరోజు కోపంతో ఎన్నో తెలియని అవివేకమైన చాలా ఆవేశంతో కూడిన నేరాలు చాలా చేస్తూ ఉన్నారు. బూతులు, అబ్యూజింగ్, చాలా వర్స్ట్ మాటలు మాట్లాడుతూ ఉన్నారు. అంతేకాదు ఆగ్రహము, అది ఇంకా ఆ పగ రెవెంజ్ తీర్చుకునేంత వరకు కూడా ఆ కోపం చల్లారనివ్వకుండా. కనుక దుష్టత్వము, దూషణ ఇవన్నీ కూడా మీరు విసర్జించాలి. ఒకరితో ఒకడు అబద్ధము ఆడవద్దు అని చెప్తూ ఆయన ఏమంటారంటే, మీరు ధరించుకోవాల్సింది ఏంటంటే నూతన స్వభావాన్ని ధరించుకోవాలి. ఏంటంటే జ్ఞానము కలుగు నిమిత్తము దాన్ని సృష్టించిన వాని పోలిక చెప్పున నూతన పచ్చబడుచున్న నవీన స్వభావాన్ని ధరించుకోమని అపోస్తలుడైన పౌలు కొలస్సీ సంఘానికి రాస్తూ ఉన్నారు. అదే మనం చూసినట్టయితే ఇంకా మనం ఈ యొక్క నీతి నుంచి, అవినీతి నుంచి, చెడు నుంచి ఎందుకు వెళ్ళాలి అని కనుక అంటే మన మన మనం ఆలోచించాం. ఇందాక చాలా ప్రశ్నలు వేసుకున్నాం. ఎందుకు వెళ్ళాలి అంటే చాలా కారణాలు మనకి కనపడుతున్నాయి. ఎందుకంటే చెడుతనం చివరి ఎండ్ ఏమిటంటే దాని అంతము నాశనమే, దాని అంతము పాపమే, దాని అంతము మరణమే. కాబట్టి అది నరకానికి మనల్ని తీసుకువెళ్తుంది. కనుక మనం ఈరోజు మోడీ గారు లండన్లో, ఇంగ్లాండ్లో వాక్యం చెప్తూ ఉన్నప్పుడు ఆయన గమనించింది ఏంటంటే, అక్కడ చెరసాలట తప్పులు చేసిన వాళ్ళతో సైజు పట్టేది కదండి. చెరసాల్లో ఎంతమందిని వేసినా ఇంకా వస్తూనే ఉండేవాళ్ళంట. కోర్టులు నిండిపోయాయంట. ఏంటి ఈ సమస్య ఏమిటి? ఇంకా కోర్టులు కొత్త కట్టించాలా? చెరసాలు కొంచెం జైల్స్ పెంచాలా? చాలా గవర్నమెంట్ కదా ఒక సమస్యగా అయిపోయినప్పుడు ఆయన ఆలోచించారు. ప్రభుత్వ అధికారము, చట్టాలు, శాసనాలు మనుషులు మారుస్తాయా అని చెప్పి ఆ యొక్క నేరస్తులు ఉన్న చోటకు వెళ్ళి ఆయన దేవుని వాక్యం బోధించినప్పుడు అనేకులు తాము చేసిన తప్పిదాలని అంతవరకు తప్పిదాలను ఒప్పుకొని వారు దేవుని దగ్గరికి వచ్చినప్పుడు క్రమంగా ఇంగ్లాండ్లో అదొక విప్లవం అంటారు. భయంకరమైన దుర్మార్గత, భయంకరమైన దుష్టులైన ప్రజలు అనేక మంది దేవునిలోకి వచ్చి దేవుని మార్గంలోకి రావటం వల్ల అక్కడ జైళ్ళు కానీ కోర్టులు కానీ పెట్టాల్సినంత అవసరం రాలేదట. కాబట్టి ఈరోజు నువ్వు శాసనం ద్వారా, చట్టం ద్వారా తీసుకురాలేనటువంటి మార్పు, అధికారం ద్వారా తీసుకురాలేని మార్పు దేవుని వాక్యం ద్వారా నువ్వు మార్పుని తీసుకురాగలవు. అందుకే ఎఫెసీ 5వ గ్రంథకర్త ఏం చెప్తా అంటే 5:1 మనం చూసినట్టయితే, మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకోండి. క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ సువాసనగా ఉండుటకు మిమ్మల్ని మన కొరకు తను తాను దేవునికి అర్పణంగాను బలిగాను ఆయన అప్పగించుకొను కనుక అలాగునే మీరును ప్రేమ కలిగి నడుచుకోండి అంటాడు. నడుచుకుంటూ మీలో అపవిత్రతే కానీ, జారత్వమే కానీ, మరి ఏ విధమైన లోభత్వమే కానీ వీటి పేరు లేకుండా మీరు ఉండాలి. ఎందుకంటే పరిశుద్ధులకి అటువంటి మాటలు రాకూడదు. కృతజ్ఞత వచనమే మీ నోటి నుంచి ఉచ్చరింపబడాలి. కానీ మీరు బూతులైనను, పోకిరి మాటలైనను, సరసోక్తులైనను ఉచ్చరింపకూడదు. ఇవి మీకు తగవు. కాబట్టి వ్యభిచారైనా, అపవిత్రుడైనా, విగ్రహారాధికుడైనా, లోబి అయినా క్రీస్తు యొక్క దేవుని యొక్క రాజ్యమునకు హక్కుదారుడు కాడన్న సంగతి మీకు నిశ్చయముగా తెలియను. కనుక ఇవన్నీ చెడ్డ లక్షణాలు ఉంటే మనం దేవుని రాజ్యానికి హక్కుదారులము కాదు. గనుక మీరు అట్టి వారితో పాలువారై ఉండొద్దు అంటూ పూర్వమందు మనం చీకటి ఉన్నాం, అయితే క్రీస్తునందు ప్రభునందు మనం ఇప్పుడు వెలుగై ఉన్నాం. వెలుగు ఫలం ఎలాంటిది అంటే కనుక సమస్త విధమైన మంచితనము, నీతి, సత్యమును వాటిలో కనబడుతున్నది. వెలుగు ఎక్కడ ఉంటుంది? నీతి, సత్యము, మంచితనం వాటిలో కనబడుతుంది. కనుక ప్రభువుకి ఏది ప్రీతికరమైందో అని పరీక్షించచ్చు వెలుగు సంబంధుల వలె నడుచుకోవాలి. అంధకార క్రియలు, నిష్ఫలమైన అంధకార క్రియలు పాలివారై ఉండక వాటిని ఖండించుడి అని ప్రభువారు మరి ఇక్కడ ఎఫెసీ సంఘానికి పోసిన పౌలు మాట్లాడుతూ ఉన్నాడు. కనుక ప్రియులారా, ఈరోజు మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, కీర్తనాకారుడు మరి ఎలాగ నువ్వు మంచివాడుగా మారుతావు అంటే
ఇప్పుడు చెడుతనం మనకు జరుగుతుందని తెలుసు, అయితే దాన్ని ఎలా మార్చుకుంటాం మంచిగా అని అంటే ఆయన ఇక్కడ 34వ కీర్తనకాడు 34వ కీర్తనలో 11వ వచనంలో అంటాడు, పిల్లలారా మీరు వచ్చి నా మాట వినుడి. మరి ఎలాగా అంటే గనక యెహోవా యందు భయభక్తులు మీకు నేర్పెదను. మీరు బ్రతకాలనుకుంటున్నారా, మంచిగా జీవించాలనుకుంటున్నారా అంటూ అక్కడ కీర్తనకాడు మాట్లాడుతున్నాడు. బ్రతకగోరు వాడు ఎవడైనా ఉన్నాడా? మరి మేలు నందొచ్చు అనేక దినములో బ్రతకగోరు వాడు ఎవడైనా ఉన్నాడా? ఒకటి, చెడ్డ మాటలు పలకకుండా నీ నాలుకను కాచుకొనుము. కపటమైన మాటలు పలకకుండా నీ పెదవులను కాచుకొనుము. చెడ్డ మాటలు పలకకుండా నీ నాలుకను, కపటమైన మాటలు పలకకుండా నీ పెదవులను కాచుకొనుము. కీడు చేయటం అని మేలు చేయము. ఒకవేళ ఎవరైనా మనకు కీడు చేస్తే కీడును కీడుతో జయించొద్దు, మేలు చేత జయించమని అపోస్తలుడైన పౌలు చెప్తూ ఉంటాడు. కనుక కీడు చేయటం అని మేలు చేయము, సమాధానం వెతికి దాన్ని వెంటాడు. గొడవ ఉన్న చోట ఉండే కంటే సమాధానంతో జీవితాన్ని వెతకండి, సమాధానాన్ని వెంటాడండి అని చెప్తున్నాడు. కాబట్టి యెహోవా దృష్టి అలా చేస్తే నీతిమంతుల మీద ఉంది. వారు పెట్టే మొరలకి ఆయన చెవులు వింటాడు, పెట్టాడు. అదే దుష్టక్రియలు చేయవారి జ్ఞాపకం భూమి మీద కొట్టివేటికే యెహోవా సన్నిధి వారికి దూరంగా ఉందని కీర్తనకాడు మనకు చెప్తూ ఉన్నాడు. కనుక ఈరోజు ఆలోచిస్తే మరి చెడ్డదనాన్ని ఎలా ఆపగలం అంటే మనం ఇంట్లో తల్లిదండ్రులుగా మన బిడ్డల్ని దేవుని సన్నిధిలో పెంచడం ఒకటి, తర్వాత దేవుని వాక్యంలో అనుసారంగా బ్రతికేటట్టు చేయడం ఒకటి, వారు ఏం చేస్తున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు, ఎలాంటి పరిస్థితిలో ఉంటున్నారు అన్నది కనిపెట్టడం ఒకటి. మరి పెద్దవాళ్ళమైన మనం ఇంద్రియ నిగ్రహం కలిగిన వారమై మరి సకలమైన శారీరక క్రియలు, శారీర కార్యములు స్పష్టమైనవి, ఆత్మక్రియలు స్పష్టమైనవి. గలతీ సంఘానికి రాస్తూ 5వ అధ్యాయము 19 నుంచి 21 మధ్య శారీరక కార్యాలు స్పష్టం చేయబడ్డాయి. 21 నుంచి 23 చూస్తే ఆత్మకార్యాలు స్పష్టం చేయబడ్డాయి. కనుక మరి 5వ అధ్యాయం 22, 24 మనం అలవాటు చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. మరి ప్రకటన గ్రంథకర్త ఏం చెప్తాడంటే మరి మనం చూసినప్పుడు ప్రకటన 22 10, 12 కనుక చూస్తే ఎలాంటి లోకంలో మనం ఉంటున్నాం ఈరోజు అంటే కనుక ఎక్కడ చూసినా కూడా దుర్మార్గత, దుష్టత్వము పెరిగిపోతూ ఉంది. ఏంటి ఇంత కంట్రోల్ లేకుండా ప్రజలు ఎలా అయిపోతున్నారు ఏంటి అని మనకి చాలా భయము, ఒక విధమైనటువంటి విస్మయం కలుగుతూ ఉంది. కాబట్టి ఆయన చెప్తాడనమాట ఏంటంటే 22వ అధ్యాయం ప్రకటన 10వ వచనంలో కనుక చూసినట్టయితే, గ్రంథమందున్న ప్రవచన వాక్యంలో ముద్ర వేయవలదు, కాలము సమీపమైనది, అన్యాయం చేయవాడు ఇంకను అన్యాయము చేయనిమ్ము, అపవిత్రుడైన వాడు ఇంకను అపవిత్రుడుగానే ఉండనిమ్ము, నీతిమంతుడు ఇంకను నీతిమంతుడుగానే ఉండనిమ్ము, పరిశుద్ధుడు ఇంకను పరిశుద్ధుడుగా ఉండము. అపవిత్రుడుగానే ఉండనిమ్మంటున్నాడు, చెడ్డవాడిని చెడ్డవాడిగానే ఉండనిమ్మంటున్నాడు, అన్యాయం చేసేవాడిని ఇంకనూ అన్యాయం చేయనిమ్మంటున్నాడు. అంటే ఏంటంటే అన్యాయం చేస్తూ ఉంటాడు అని అర్థము, వాడు చేస్తాడు అని అర్థము. మరి అపవిత్రుడైతే అపవిత్రుడిగానే జీవిస్తూ ఉంటాడు, నీతిమంతుడు ఇంకనూ నీతిమంతుడిగా ఉంటాడు, పరిశుద్ధుడు ఇంకనూ పరిశుద్ధుడిగానే ఉండనిమ్ము. ఇదిగో త్వరగా వస్తున్నాను, నేను త్వరలో వస్తాను. అంత్యదినం అంటే ప్రభువు వారు వచ్చే దినం. ఆ అంత్యదినము ఎలా ఉంటుంది అంటే ఆయన వచ్చినప్పుడు ఏం చేయబోతున్నాడంటే వాని క్రియల చెప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతం నా యొద్ద ఉన్నది. ప్రతి ఒక్కరూ మనం చేసిన క్రియలన్నీ కూడా ఆ దినం తీర్పులోనికి వస్తాయి. ప్రతి వాని క్రియల చెప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతం నా యొద్ద ఉన్నది. నేనే అల్ఫాయు ఓమేగయు, మతివాడను కడపటివాడను, ఆదియు అంతమునై ఉన్నాను. జీవవృక్షమునకు హక్కు గలవారే గుమ్మముల గుండా పట్టణంలోకి ప్రవేశించినట్లు తమ వస్త్రములను బతుక్కుని వారు దాని. కాబట్టి అపవిత్రమైన చెడు కార్యాల నుంచి మనం బతుక్కొని యేసు రక్తంలో కడుక్కోబడితే గనక మనము ఆ యొక్క జీవవృక్షానికి హక్కు కలిగిన వారుగా ఆ పట్టణంలోనికి ప్రవేశపడతాం. అంతేగాని మరి వ్యభిచారకులు, విగ్రహారాధకులు, దొంగతనం చేసేవారు, నరహంతకులు, కుక్కలు, మాంత్రికులు, వీరు అబద్ధమును ప్రేమించి జరిగించే ప్రతి వాడును ఎక్కడ ఉంటాడంట, నిత్య నరకంలో ఉంటాడని ఉంది. కనుక ప్రియులారా, ఈరోజు చెడుతనం నుంచి విడుదల పొందాలంటే యేసుక్రీస్తు వారి వైపు చూడండి. యేసుక్రీస్తు వారు ఆయన అంటున్నారు, ప్రయాసపడి భారం మోయించిన వాళ్ళ నా దగ్గర నువ్వు ఎంత తప్పు చేసినా నేరం చేసినా ప్రభు వారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన యొక్క ఆత్మ
మన జీవితాన్ని మార్చేస్తుంది. ఎందుకంటే ఆయన పరిశుద్ధ జలాన్ని మన మీద చల్లుతాడు. పరిశుద్ధాత్ముడు మన యొక్క హృదయాలను మారుస్తాడు. రాతి బండగా ఉన్న ఈ హృదయాన్ని వాక్యం అనే సుత్తితో కొడతాడు. ఎందుకంటే ఆయన దహించు అగ్ని అయి ఉన్నాడు కనుక ఆయన మనం చేర్చుకున్నప్పుడు మనం ఖచ్చితంగా చెడుతనం నుంచి కడగబడి మరి నీతిమంతులుగా దేవునిలో తీర్చబడతాం. అప్పుడు విశ్వాస యాత్రలో సంతోషంగా ఈ లోకంలో ఉన్నప్పుడు ముందుకు వెళ్తాము. ప్రభు వారు పిలిస్తే ప్రభు వారి దగ్గరికి వెళ్తాం. దేవుడి వాక్యమును దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం ప్రభు. పరిశుద్ధుడా ఘనమైన తండ్రి, భయంకరమైన దినాల్లో అపాయకరమైన కాలాల్లో ఉన్నాం. స్వార్థం లేకుండా జీవించడం మాకు ఎలాగో నేర్పించండి. మీ సన్నిధిలో మా వాక్యం ఇచ్చిన ప్రతి ఒక్కరితో మీరు ఉండమని, వారి మనవలను ఆలకించి వారి కుటుంబాలను ఆశీర్వదించమని, సమస్త మహిమ ఘనత ప్రభావం మీకే ఆపాదిస్తూ యేసు నామం పెట్టి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.